హాయ్ ఫ్రెండ్స్, ఈ ఊరిలో వచ్చేసి ఎమ్మెల్యే సార్ రామిరెడ్డి సార్ అయితే వచ్చినారు. ఇక్కడ ఎద్దుల బండి పోటీలు, సర్కస్, ఇంకా ఎగ్జిబిషన్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది స్కిప్ చేయకుండా మొత్తం వీడియోస్ చూడండి. ఇప్పుడే కమలాపూర్కి వచ్చినాం. ఇదిగోండి అందరూ పడుకుంటున్నారు. నైట్ 3 అయింది. 3 అయినా మా పాప కూడా పడుకోలేదు. ఇదిగోని మా అక్క పిల్లలు కూడా పడుకోకుండా ఉయ్యాల ఎలా ఊగుతున్నారు చూడండి. చక్రాది వస్తున్నారు ఫ్రెండ్స్, అందుకని అందరూ నిలబడినారు. ఇదిగోండి అక్కడి నుంచి వస్తున్నారు. పొద్దున 4 అయింది ఫ్రెండ్స్, అందుకని అందరు లేస్తున్నారు. ఓకేండి, దర్గాలోకి వచ్చినాం ఫ్రెండ్స్ పూజ చేయడానికి. నేను మా అత్తయ్య ఇద్దరం వచ్చినాము. ఇదిగోండి ఇక్కడ అయితే ఉరుస్తుంది. ఈ సైడ్ లోపలికి వెళ్తున్నాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ తక్కువ రేట్లోనే, ఎక్కువ అయితే ఏం లేవు. डेट बात कर दो हम इसमें जो बात कर किसका बात हाँ भी पड़ गया वीडियो दो भी आओ चल तुम्हें चल हाथ जल कर वीडियो का मेरा बंगने बच्ची के सही वो कहाँ था कि फिर बोली देख कैसे लगती है कि बच्ची को वो तो सर रोते हैं तो बच्ची हुआ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ధైర్యంతో నేను ఇంకా వీడియోస్ తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే ఒక రోజు ముందే రావాలా ఫ్రెండ్స్. నాకు రూల్స్ కరెక్ట్ డేట్ తెలియక ఒక రోజు లేట్ అయిపోయింది. ఇంట్లో డెకరేషన్స్కి అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, అన్ని వెరైటీలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవే కాకుండా ఫ్లవర్సే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ నిదానంగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టీల్ సామాన్లు వచ్చేసి ఫ్రెండ్స్ 100కి 4, చిన్నవి అయితే 4 అయితే వస్తాయి, పెద్దవి అయితే 1 ఫ్రెండ్స్. 100కి 1 తీసుకోవాలి. 100 రూపీస్ ఏదైనా తీసుకోండి. कहते छेनियों को कलर क्या अच्छा है? 220 రూపాయలు అంతా అన్నీ ఒకటేనా రేట్లు?
ज़्यादा टाइम ले दिया, कल जाते हैं। लेदर के हैं, लेदर के भी है, देखना लेदर के। హ్యాండ్ బ్యాగ్ అయితే అంతగా నచ్చలేదు, అందుకని వచ్చేసినాము. వేరే చోట అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా దీంట్లోనే చూపిస్తాను నేను. ఈ స్లిప్పర్స్ కూడా బాగున్నాయి. ఫిక్స్డ్ రేటు దీనికైతే 250, 240, 100 రూపీస్ ఇలా చాలా ఉన్నాయి రేట్లు. సైజుని బట్టి రేట్లు కూడా ఉంటాయి, క్వాలిటీ బట్టి ఉంటాయి రేట్లు కూడా. ఈ ఫ్లవర్స్ అయితే ఏదైనా తీసుకొని 10 రూపీసే. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నేనైతే చాలా తీసుకున్నా పాపకి. చాలా బాగున్నాయి గులాబీలు. పాపకి ఇలాంటివి పిన్నులు కాకుండా రబ్బర్ బ్యాండ్ లెక్క తీసుకున్నా. అవి అయితే పాపకి గుచ్చుకోకుండా ఉంటాయి అనేసి నేను అవి తీసుకున్నా. మా పాప అయితే అక్కడ ఉన్న బొమ్మలన్నీ చూపిస్తుంది ఫ్రెండ్. ప్రతి ఒక్కటి కావాలని అడుగుతుంది, ఏడుస్తుంది అసలు. ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోయినాం. ఇదిగోండి వేరే బొమ్మలు అయితే కొనిపించిన పాపకి. ఈ బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. 150కి 2 ఇస్తారంట, 100కి అడిగితే ఇస్తారేమో. మేమైతే తీసుకోలేదు. మా పాప ఒక్క నిమిషంలో తీసి పారేస్తుంది అవి అన్నీ. దానికి బ్యాటరీలు ఉన్నాయని అడిగిన, బ్యాటరీలు అయితే లేవంట. అవి తల ఊపుతూనే ఉంటాయి అవి. ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి అలాంటివి సూట్ అవ్వవు, మా పాప తీసేస్తారనేసి, విరగొట్టేస్తారనేసి తీసుకోలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చినాము. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక్క దాంట్లో కూడా కూర్చోలేదు నేను. నాకైతే చాలా భయం కూర్చోవాలంటే. జాయింట్ వీల్ అయినా కానీ, ట్రైన్ అయినా కానీ, ఉయ్యాల ఏదైనా సరే అసలు కూర్చోలేదు. జస్ట్ చూడ్డానికి అయితే వచ్చినా నేను అంతే. ఇంకా అక్కడ ఉన్న చాట్లన్నీ తినుకుంటూ కూర్చున్నాం మేము. ఏ ఒక్క దాంట్లో కూడా కూర్చోలేదు. ఆ టికెట్లు కూడా ఎంత ఉన్నాయో కూడా తెలియదు మాకు. ఇంకోండి చాలా హైట్లో ఉంది అసలు జాయింట్ వీల్. ఎలా ఎక్కుతున్నారో ఎక్కిన వాళ్ళు అస్సలు అర్థమే కావడం లేదు. దాన్ని చూస్తూనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అందుకని అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేదు నేను, దూరం నుంచే చూస్తున్నా. దీనిపైన ఎక్కాలని మా పాప చాలా ట్రై చేసింది, ఏడ్చింది అసలు. ఏమంటే 1 ఇయర్ పాపని ఎలా ఎక్కించాలో అనేసి మేమైతే ఎక్కించలేదు. అక్కడి నుంచి చూపించినాము. ఒక 5-10 సంవత్సరాలు అయ్యింటే ఆ పాపకి ఎక్కించవచ్చు. అందుకని ఇంకా వేరే చోటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికైనా అడ్రస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్తే. మీరు కామెంట్ చేయండి, నేను అడ్రస్ అయితే తప్పకుండా ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ బొమ్మల దగ్గరకు అయితే వచ్చినాము. మా షాపింగ్ అయితే ఇప్పుడే అవ్వదనేసి మా ఆయన అరుస్తున్నారు పక్కన నుంచి, వెళ్దాం పదా అనేసి. అయినా మేము ఎక్కడ వింటాం ఫ్రెండ్స్, చూసుకుంటూనే ఉన్నా, షాపింగ్ చేస్తూనే ఉన్నా. ఇక్కడికి కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లు, అందుకని నిలబడిన. ఎందుకంటే మా ఆయన తీస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్. ఈ గ్రీన్ అయితే నచ్చింది. గ్రీన్ పక్కన పెట్టేసి ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయని చూస్తున్నా. ఈ పర్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఏమంటే గ్రీన్ ఇంకా ఎక్కువ బాగుందనేసి నేను గ్రీన్ అయితే తీసుకున్నా. ఇంకొక గ్రీన్ కూడా కనిపించింది, అది అంతగా నచ్చలేదు డిజైను. వద్దులు అనేసి చేతిలో ఉన్న గ్రీనే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏ పర్స్ నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రామరెడ్డి సార్ అయితే వచ్చినారు గలఫ్ తీసుకొని. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎద్దుల బండి పోటీలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినారు మా ఎమ్మెల్యే సార్ అయితే, రామరెడ్డి సార్ వచ్చినారు. ఇదిగోండి
ఇదిగోండి ఫ్రెండ్స్, ఎమ్మెల్యే సార్ అయితే గలఫ్ కప్పుతున్నారు మా దర్గాకి. బజుగట్లో సిగ్గులే నా కొడక ఇప్పండి పర్వంత బజుడు సెల్లులో సెల్ఫీ తీస్తుర్రు. సిగ్గు లేదు, మానం లేదు. తలకా బిడ్డ సిగ్గులేనా ఎలా తలకా బిడ్డ పరువు లేదు, పరువు పోయింది మంది. సిగ్గులేనా ఎలా ఓలో నుంచి వచ్చిన పరువు పోయింది మంది. లేదులే నాదే పోయిందిలే. నా లుంగి పీకేసింది ఎవరు, నీది కాదులే నాదే. అవుతాయి కూర్చో కూర్చో వేసుకో చక్క ఎటేసుకో. సిగ్గులేనా ఎలా తిప్పి తెగినావే, ఇంత మానం మర్యాద లేకుండా సిగ్గులేనా ఎలా ఆ చొక్క అది సిగ్గు లేదు ఇంత కూడా వేసుకో ఇట. అమ్మ అందరు చూడండి, అందరు చూడండి. పక్కరా చక్క నిలబడా నిలబడా నిలబడా. మొహం బాగుంటుంది మంచిగా చూపేసుకో. అందమైన అమ్మాయిలు పెడతారా నీకు? నువ్వు సినిమా యాక్టర్ రా, నువ్వు సల్మాన్ ఖాన్ రా. కర్రా అన్నం చూడు, ఈపులు బాగుంటాయి. కోటు నీ కోటు కోటు వేసుకో. సల్మాన్ ఖాన్ ఎట్టుంటాడు, హీరో లెక్కన ఉంటాడు కదా. నువ్వు వేసుకో వేసుకో కోటు. కరాడబడి లేకపోతే నీ చెడి పీకేస్తాడు ఆడు కూడా. కరాడబడి మావాడు చొక్క వేసుకో, డిస్టర్బ్ చేయొద్దు. వేసుకోరా కోటు. మావాడు డిస్టర్బ్ చేయొద్దు అక్కడ. తొడిగాలని తొడిగలేమురా, పిల్లలతో బాగా సరదాగా ఏది చక్కగా నిలబడి ఏం కొట్లాడతావేంది? కొరుకురా కొరుకురా కొరుకురా. ఏం నా గడ్డం దొరకదు, గడ్డం గీకేసి నాకు తెలిసి నా తెలివి కొరుకు. నేను కొరికినావు అయిపోయిందిలే సర్లే. ఇక కామగుండు గుండు పెట్టి లేదు నాయాల. మానవ లేదు, మర్యాద లేదు. సరిగ్గా నిలబడ మొహం లేపా. ఓ అమ్మ నీ కాదులే. కాముకుంటా నువ్వు బెదిరిస్తావేంది? చెప్పినాలే కాముకుంటాలే. సరిగ్గా నిలబడా గుండు పెట్టి. అది వెరీ గుడ్, గుడ్ బాయ్. పోతే భయమ్మా ఉచ్చలు పోసుకున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు వీడు ఉచ్చలు బాగా అయిపోయా. చెట్టు खोल जा रहे हैं చెట్టు आते तेरा रिपर में उठा लिया. रिपर में होना 2 रुपये होना रिपर होना. बेटा रिपर दे डालेंगे. अच्छा कल्ला काड़े करना ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. रमजान आया या ये ईद आया अपन सब खुदा भी बेटा चल बेटा चल.